హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి మనం తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకి తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా తమలపాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా న్యూస్ పేపర్లో తమలపాకులు పెట్టేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత పాలిథిన్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ రోల్ చేసి పెట్టుకున్న ఈ తమలపాకుల్ని ఈ కవర్లోకి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 10 to 15 డేస్ వరకు తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్ అండి. ఇలాంటి చాక్ పీస్ మనము ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ముగ్గులు వేసుకోవటానికైనా పిల్లలు ఏదైనా బోర్డు మీద రాసుకోవటానికైనా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ చాక్ పీసెస్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా డెటాల్ వేసుకోవాలన్నమాట. డెటాయిల్ అయితే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసేసుకుని చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి, ఆ డెటాల్నంతా చక్కగా ఈ చాక్ పీసెస్ పీల్చుకుంటాయి. చూడండి, ఈ విధంగా చాక్ పీసెస్కి డెటాల్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తామనుకోండి, ఫుల్ డ్రై అయిపోతాయి. చూడండి, ఇలాంటి జవాది పౌడర్ అయితే వస్తుంది కదండి, మనం ఎక్కువగా దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ జవాది పౌడర్ని కొద్దిగా అయితే తీసేసుకొని ఈ చాక్ పీసెస్కి కొద్దిగా జవాది పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చాక్ పీస్ మొత్తం ఈ జవాది పౌడర్ అప్లై చేసేసుకున్న తర్వాత జిప్లాక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కవర్ని ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ చాక్ పీస్ని ఈ విధంగా కవర్లోకైతే పెట్టేసుకొని ఈ కవర్కి మీరు హోల్స్ పెట్టుకోవాలి అనుకుంటే హోల్స్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఈ జిప్లాక్ కవరే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఓపెన్లో పెట్టేసుకొని కబోర్డ్స్లో ఈ బట్టల మధ్యనే ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి బల్లులు అయితే వస్తూ ఉంటాయి కదండి కబోర్డ్స్లోకి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బల్లులు బొద్దింకలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కిచెన్లో కూడా అంతే అండి, బల్లులు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఈ డెటాల్ చాక్ పీసెస్ని అక్కడొకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి మనకి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క చాక్ పీస్నైనా కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా గోడల మీద గీచామనుకోండి, ఆ స్మెల్కి బల్లులు అయితే ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. స్టవ్ మీద ఈ సింక్ దగ్గర అండి, సింక్లో కూడా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసేసామనుకోండి, మనకు బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి. టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండి, ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి, బయట అయినా కూడా మనకి 1 month పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటండి, మనం టమాటోస్ కొనేటప్పుడే టమాటోలకి తొడిమెలు ఉన్న టమాటోస్ కొన్నామనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే తీసుకున్నానండి. మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి, అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా టమాటోని మొత్తం చక్కగా తురిమేసుకున్నాం అనుకోండి, మన పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో. ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది, టమాటో తొక్కు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది. మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1-2 మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి, టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది. టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో.
మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులైతే చేసుకుంటూ ఉంటాం కదండీ. అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురిమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి పనులు కూడా సులువవుతాయన్నమాట. ఏవైనా కర్రీల్లోకైనా, మనం రసం లాంటివి లేదు అంటే టమాటో చారులు చేసుకోవాలన్నా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నప్పుడు కానివ్వండి, సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత మంచిగా రబ్బర్సు ఈ విజల్స్ పెట్టుకున్నా కూడా వాటర్ అనేది బయట వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత విజల్ పెట్టుకొని మనం పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఒక చుక్క వాటర్ కూడా బయట రాదండి. ఇప్పుడైతే చూడండి, పప్పు ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకు ఒక చుక్క వాటర్ కూడా బయట రాలేదు. కుక్కర్ రబ్బర్కి అలాగే విజిల్ పెట్టే చోట పైన కొద్దిగా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ కూడా ఆ రబ్బర్స్ పాడవవు, అలాగే విజిల్స్ కూడా చక్కగా వస్తాయన్నమాట. మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైన పొట్టు తీసుకోవడానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని అయితే యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి, వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్గా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ని ఈ విధంగా పెట్టుకొని పొట్టు తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే ఒలిచేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవటానికి మనం గోర్లు యూస్ చేయనవసరం లేదు, ఎటువంటి చాకు అవసరం లేదు. ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి. చూడండి, క్యాప్తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలోనే ఉండే ఉంటాయి కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గోర్లు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టనే తీసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని వెల్లుల్లిపాయలని అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి విమ్ సోప్ని అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని సోప్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇందులోని హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట. ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అలా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడు మన పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి, జిడ్డు మరకలు ఏవీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. చూడండి, ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ కూడా అంటుకొని ఉందన్నమాట. ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా పేపర్స్ తీసేసుకొని రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ ప్యాన్లో నేను చికెన్ అయితే వండుకున్నానండి. ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదన్నమాట. అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లు వండుకున్నా కూడా ఇలాగే చేస్తానన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా చేసామనుకోండి, మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాకులండి. చూడండి, ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి, చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి. మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంత అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే 3 నుంచి 4 వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లి అలాగే 5 నుండి 6 మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ని అయితే తీసేసుకొని అందులో వేసుకొని చపాతీ కర్ర అయితే ఉంటుంది కదండి, ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి, ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి, తలనొప్పి కానివ్వండి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ ఉన్న, డాండ్రఫ్ ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ కూడా మనకి బాగా స్మూత్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి హెడేక్ ఉండదు, తలభారము ఉండదు, హెయిర్ కూడా మంచిగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో 1 కప్పు దాకా పెసర్లు అయితే వేసుకొని ఈ పెసర్లు మునిగేంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి 5 నుండి 6 గంటల సేపు ఈ పెసర్లని నానపెట్టుకోవాలి. చూడండి, పెసర్లు అయితే చక్కగా నానాయి. పెసర్లుకున్న తడి అంతా ఆరితే చాలండి, మనకు ఫుల్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా 2-3 గరిటెలు వేసుకొని కలుపుతూ ఈ పెసర్లని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా ఒక చిల్లులు గరిటె అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. 1/2 కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా గోడంబిని కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నానండి. సన్నకారపూస అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, గోడంబి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, తగినంత కారం వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటి ఎంతో టేస్టీగా ఉండే మూందాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 స్పూన్ దాకా శనగపిండి, 1 స్పూన్ దాకా పచ్చి పాలు, కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. స్మూత్గా మంచి క్రీమీలా వచ్చేలా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకుంటూ ఫేస్కి, మన హ్యాండ్స్కి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ చలికాలంలో మన ఫేసు, చేతులు పగలడము, లైన్స్ వచ్చేసి ముడతల్లాగా అయిపోయి మన స్కిన్నే ఫుల్ ఇదైపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీక్లీ 2-3 టైమ్స్ ఈ విధంగా చేస్తున్నాం అనుకోండి, మన స్కిన్ మీద ముడతలు, లైన్స్ లాంటివి ఏవి లేకుండా మన స్కిన్ అయితే స్మూత్గా చాలా బాగుంటుంది. మనం ఇందులో పచ్చి పాలు వేసుకున్నాం కదండి, పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, లేదు అంటే పెరుగు ఉంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే చాలా పాతకాలం నాటి టిప్పే అండి, మనం ముందు నుండి యూస్ చేస్తున్న టిప్పే అండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్గా వచ్చేసి సర్ప్ అండి, 10 రూపీస్ ప్యాకెట్ 2 ప్యాకెట్ల సర్ప్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సర్ప్నంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ సర్పు క్వాంటిటీని బట్టి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సర్ప్ అయితే మీరు ఏ సర్ప్ని అయితే యూస్ చేస్తారో ఆ సర్ప్ అయితే వేసుకోవచ్చండి. వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా వైట్ బట్టలు, పిల్లల యూనిఫామ్ ఉంటాయి కదండి, యూనిఫామ్ బట్టలు కానివ్వండి, బనీన్లు కానివ్వండి,
కలర్ అంటుకుపోయి ఉంటాయి కదండి. మనం అన్ని బట్టలు కలిపి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు కలర్ అంటుకుపోయి పోకుండా ఈ విధంగా మడ్డిగా ఉంటాయి కదండి. అలా కలర్ అంటుకుపోయి ఇంకు మరకలు పడ్డ ఇంకు మరకలు కూడా మనకు పోలేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ షర్ట్ కాలర్ అయితే చూడండి ఎంత మడ్డి మడ్డిగా ఉందో. ఇలాంటి బట్టల్ని మనం వాష్ చేసుకునే ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సర్ఫ్ని అయితే కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే మనకు మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఈ పౌడర్ కొద్దిగా వేసేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టబ్బులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని 2-3 స్పూన్ల దాకా ఈ సోప్ పౌడర్ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఈ తెల్ల బట్టలన్నీ కూడా ఈ వాటర్లోకి పెట్టేసుకొని 1 అవర్ పాటు ఈ సోప్ వాటర్లో నానపెట్టుకోవాలన్నమాట. ఇలా 1 అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత మనం చేత్తో అయినా వాష్ చేసుకోవచ్చు. లేదు మేము చేత్తో వాష్ చేయము, వాషింగ్ మిషన్కి వేస్తాము అనేవాళ్ళు వాషింగ్ మిషన్కి వేసైనా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో కొద్దిగా సోప్ పౌడర్ వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి ఇప్పుడైతే బట్టలు వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అండి. కాలర్ దగ్గర అయితే చూపించాను కదండి షర్టు, అదైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. ఎంత మడ్డి మడ్డిగా ఉన్నిందో అండి ఈ కాలరు. ఈ షార్ట్ కూడా అంతే అండి. షార్ట్ కూడా మనకి ఎక్కువ మడ్డిగా అయితే ఉన్నిందనమాట. అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి తెల్ల బట్టలు ఆరపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. పిల్లల యూనిఫామ్స్ వాష్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. వైట్ బట్టల్ని వాష్ చేసుకోవడానికి కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్లు అండి. ఈ నెయిల్ పాలిష్లు మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అలాగే పెట్టేస్తామనుకోండి, అవి మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయన్నమాట. గడ్డలాగా అయిపోయి అది మనం వేసుకోవాలి అంటే మనకి గోర్లకు అంటుకుంటూ అసహ్యంగా కనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఏవైతే మనకి గడ్డ కట్టుకుపోయి ఉంటాయో ఆ నెయిల్ పాలిష్లు అన్నింటినీ కూడా ఈ వాటర్లోకి పెట్టేసుకొని ఇవి మునిగేంత హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే హాట్ వాటర్లో ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే గడ్డ కట్టుకుపోయి ఉంటుందో అది కొద్దిగా మెల్ట్ అయ్యి మనం వేసుకోవటానికి ఈ నెయిల్ పాలిష్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి 5 నిమిషాల వరకు ఈ వాటర్లో పెట్టి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ నెయిల్ పాలిష్ అయితే మనకి ఫుల్ థిక్గా అయిపోయి ఉండిందనమాట. ఇప్పుడు కాస్త మెల్ట్ అయ్యి వేసుకోవటానికైతే చాలా బాగుందండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఆడవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టీల్వి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫ్లాస్క్ కానివ్వండి, నార్మల్ బాటిల్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ బాటిల్ లోపల కొద్దిగా రాళ్ళ ఉప్పుని అయితే వేసేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్లో లిక్విడ్ వీడియో ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనం సాల్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా షేక్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్ లోపల మనకి ఎంత గలీజ్ ఉన్నా కూడా రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది. అదే వాటర్తోని బాటిల్ పైన కూడా ఈ విధంగా చేత్తో బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, గీతలు పడకుండా బాటిల్స్ అయితే నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్ పెట్టి రుద్దామనుకోండి గీతలు పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేత్తో రుద్దేసుకొని బాటిల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. బాటిల్స్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. బాటిల్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తాం అనుకోండి, అవి ఫుల్ డ్రై అవ్వక మనకి గాలి అనేది ఆడక ఓ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా వుడ్ స్పూన్స్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాం అనుకోండి, నీళ్ళంతా చక్కగా ఒడిచిపోయి బాటిల్స్ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఈ విధంగా వుడ్ స్పూన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అవి కొద్ది రోజులు యూజ్ చేసుకున్న తర్వాత మనకి రఫ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రఫ్గా ఉన్నప్పుడు ఈ విధంగా వంటకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆయిల్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్ స్పూన్స్ ఎన్నైతే వుడ్ స్పూన్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి రఫ్గా కావడం కానివ్వండి, తుప్పు పట్టడం కానివ్వండి అలా ఏమీ లేకుండా స్పూన్స్ అయితే నీట్గా ఉంటాయన్నమాట.
అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరొక మంచి టిప్ అన్నమాట. ఈ విధంగా కార్డ్బోర్డు అలాగే షైనింగ్ పేపర్ని రెండింటిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని గమ్ము వేసుకొని అంటించి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని 4 బాటిల్స్ని అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ చాక్ని మనం హీట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక 4 అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవైతే బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకున్నా కూడా అస్సలు ఊడిపోవండి, బాగా సెట్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చూస్తున్నారు కదండి. పసుపు, కుంకుమ, ముగ్గు పొడి అలాగే చాక్ పీస్ అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనము గుమ్మం ముందు కానివ్వండి, గేటు ముందు కానివ్వండి, ముగ్గు పెట్టుకోవటానికైనా, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ యూస్ చేసుకున్న తర్వాత అది మనము ఎంత చుట్టి పెట్టినా కూడా అస్సలు ఉండదన్నమాట. థ్రెడ్ ఎంత ఊడిపోయి చిక్కు పట్టిపోయి అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండి, ఆ ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి థ్రెడ్ ఎడ్జెస్ ఉంటుంది కదండి, అక్కడ ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి థ్రెడ్ అది లూజ్ అవ్వడం కానివ్వండి, థ్రెడ్ ఊడిపోవడము, చిక్కు పట్టడము అలా ఏమీ కాకుండా నీట్గా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా మనం థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా ఏమీ కాకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద 4 నుండి 5 లవంగాలను అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాలని బాగా కాల్చుకోవాలన్నమాట. ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకు అప్పుడప్పుడు కిరణాలకు కావడము, దగ్గు ఎక్కువగా రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇట్టే తగ్గిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి, అలా ఏం చేదు రాదనమాట. ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిరణాలకయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి, అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది. ఇందులో మనం తేనెయ్యే కలుపుకున్నాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, దగ్గు కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలైపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోని ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి. నేనైతే వెల్లుల్లి గడ్డలే ఒక 10 దాకా తీసుకున్నానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలుచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పైనుండి కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువైతే వేసేయద్దు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి
స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల బౌల్ని అయితే ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుందన్నమాట. చూడండి, చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకు పొట్టు అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒలుచుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి, ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకైతే పొట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ప్రమిదనైతే తీసేసుకొని అందులో కొద్దిగా బ్రూ పొడినైతే వేసుకోవాలి. మనం దీపంకి ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒత్తి పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనకి ఎప్పుడైనా మోడంగా ఉంటుంది కదండి, వానలు పడుతూ బట్టలు సరిగా ఆరలేదు, ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి, దోమలు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇల్లంతా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం స్టీల్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి యూస్ చేస్తూ ఉంటాం కదండి. అవి మనము ఎంత క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా బాటిల్ లోపల మరకల్లాగా జిడ్డుగా అయితే ఉంటుంది కదండి. బాటిల్ లోపల క్లీన్ చేసుకోవటానికి కూడా మనకి వీలు కాదు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఈ విధంగా బాగా మరిగించుకున్న హాట్ వాటర్ అయితే బాటిల్ ఫుల్ పెట్టుకోవాలి. ఇందులోని కొద్దిగా వెనిగరు, కొద్దిగా వంట సోడాని అయితే వేస్తున్నానండి. వెనిగర్ ప్లేస్లో మీరు మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే తీసేసుకొని బాటిల్ని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో జిడ్డుగా ఉంటుంది కదండి. జిడ్డు మరకలు నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి బాటిల్ లోపల జిడ్డుగా ఉంటుంది కదండి. జిడ్డు మరకలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 స్పూన్ దాకా పసుపు, కొద్దిగా కోల్గేట్ పేస్ట్, కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు కోల్గేట్ పేస్ట్ రెండు వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఈ విధంగా ట్యాప్స్ మనకి కిచెన్లో కానివ్వండి, వాష్రూమ్లో కానివ్వండి అవి జిడ్డుగా మరకలు పట్టిపోయి ఎక్కువ మాసిపోయి ఉంటాయి కదండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని ట్యాప్ పైన కొద్దిగా వేసుకుంటూ ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రుద్దేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ ఫోర్స్గా కూడా అలా రుద్దాల్సిన అవసరం లేదండి, లైట్గా అలా రుద్దుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్యాప్స్ కానివ్వండి, సింక్ కానివ్వండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి, బాగా షైనింగ్గా కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, నేనైతే ఈ విధంగా సింక్ను కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్తో క్లీన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత షైనింగ్గా వచ్చాయో, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి. మనమేం కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. పేస్ట్ని వేసేసుకొని మనం లైట్గా అలా రుద్దామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి కిచెన్లో కానివ్వండి, వాష్రూమ్లో కానివ్వండి, సింక్స్ ట్యాప్స్ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ట్యాప్స్ ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరకలు కట్టకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నూనెని అప్లై చేసి వదిలామనుకోండి, ఇప్పుడు మనకి సోప్ వాటర్ పన్నా కూడా జారిపోతుంది అనమాట. అప్పుడు మరకలు కట్టకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా
పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి. ఇందులోని బాగా మరిగించి పెట్టుకున్న వాటర్ని 1 గ్లాస్ వరకు వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ టాబ్లెట్స్ని అయితే ఒక 2-3 ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. ఎక్స్పైర్ అయిపోయి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, ఆ టాబ్లెట్ని ఈ విధంగా యూస్ చేసామనుకోండి చాలా బాగా యూస్ అవుతాయి. చూడండి, నేనైతే 2 టాబ్లెట్లని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్ వేసుకుంటేనే మంచిదండి. హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి టాబ్లెట్ కూడా ఇందులో చక్కగా కరిగిపోతుంది అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదే విధంగా మీరు చేశారనుకోండి, మీ ఇంట్లో టాయిలెట్స్ అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. అంతేకాదండి, మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా కాకుండా ఉంటాయన్నమాట. ఇందులో మనం పసుపు వేసుకున్నాం కాబట్టి యాంటీబయాటిక్, ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి. మీరే చూస్తున్నారు కదండి టాయిలెట్ ఎంత గలీజ్గా ఉంది అనేది అయితే. ఈ టాయిలెట్ పైన ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని, మీరు కావాలంటే కొద్దిగా సోప్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసామనుకోండి, మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం ఎలాంటి ప్రెస్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు, హార్పిక్లు వేయాల్సిన అవసరం కూడా లేదండి. టాయిలెట్ అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను. టాయిలెట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం జస్ట్ అలా వాటర్తో కడిగేసుకుంటే చాలన్నమాట. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి. టాయిలెట్స్ కూడా నీట్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న చోట ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్లు కూడా కాకుండా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూస్ అవుతుంది. ఇంతేంటి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.